మునగాకు నువ్వుల పొడి. మునగాకు పొడికి నేను మునగాకు తీసుకున్నాను. లేతది కనుకనే ఇలా కొమ్మలతో వేసుకున్నాను. ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగింది. మునగాకు నువ్వుల పొడికి ఒక 2 చెంచాలు ధనియాలు, అరకప్పు నువ్వులు, కారం సరిపోయినంత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా మునగాకు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవడం వలన 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. వేసి మునగాకు పౌడర్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్కి వేసుకోవాలి. మునగాకు నువ్వుల పొడి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.